హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఎన్ కిచెన్. ఈరోజు వీడియోలో బనానా వడ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆయిల్ అవసరం లేకుండా, డీప్ ఫ్రై లేకుండా ఈవినింగ్ హెల్తీగా ఎప్పటికప్పుడు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 బనానా మనకు కావాలంటే కూడా మనకు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఇలా కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మూత పెట్టుకొని ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అవ్వకుండా మనం ఫ్లిప్ చేస్తే విరిగిపోతాయండి. అందుకే ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి.
మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఇంకొక సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా వడ రెడీ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.